హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము మురుకులు ఎలా చేసుకుంటామో చూపిస్తానండి. 3 గ్లాసులు రేషన్ బియ్యము, 1 గ్లాస్ పచ్చెనగపప్పు, పావు గ్లాసు సాబుదానా అండి. అయితే రేషన్ బియ్యంని కడగొద్దండి. కడగకుండా ఒక కాటన్ క్లాత్తో మంచిగా తుడుచుకొని చాటలో చెరిగి పక్కకు పెట్టుకోవాలండి. పచ్చెనగపప్పుని పొయ్యి మీద పెట్టి ఏమైనా కళాయిలో ఎంపుకోవాలండి. మంచిగా ఏంపుకొని పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకొని చల్లారినాక ఈ 3 వేసి పిండి పట్టించుకోవాలండి. పిండి పట్టించుకొని వచ్చినాక చల్లారినాక ఒక గుప్పెడు నువ్వులు వేసుకుంటున్నానండి. ఒక గుప్పెడు నువ్వులు, కొద్దిగా వామండి. వాము ఏదైనా ఒక గ్లాస్లో వేసి నీళ్ళేసి కడిగి వడబోసుకోవాలండి. ఇట్లా వడబోసుకున్న తర్వాత కొద్దిగా కారం అండి. కారం వేసుకుంటున్నాను. ఎక్కువ తినేటోళ్ళు అయితే కొంచెం ఎక్కువ కారం, తక్కువ తినేటోళ్ళు చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి కారము. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అండి, తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. పొడి పిండిని ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకుంటే ఏడనైనా ఉండలు లేకుండా బాగా కలుసుద్దండి పిండిలో. ఇవన్నీ మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం 1 గ్లాసు నీళ్లు పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో ఒక 50 గ్రాములు దాళ్ళ దొరుకుద్దండి. 50 గ్రాములు, ఇది 1.5 కిలో పిండి అండి. 50 గ్రాములు ఇదిగోండి దాళ్ళ ప్యాకెటు. చిన్నదైతే సరిపోతుంది, మనకు 10-12 రూపాయల్లో దొరుకుద్ది షాప్లో. అయితే వేడి నీళ్ళల్లో ఈ దాళ్ళని వేసి కరగబెట్టుకోవాలండి. గజగజ ఉడుకోవద్దండి నీళ్ళు, కొంచెం గరం అయితే చాలు. ఏదైనా స్పూన్తో కలిపితే దాళ్ళ మంచిగా ఇలా కరిగిపోతుందండి. ఇలా కరిగిపోయిన దాన్ని ఇట్లా పిండిలో ఈ వాటర్ని వేసుకోవాలండి. దాళ్ళ కలిపిన వాటరు, కొంచెం గోరువెచ్చని వాటరు. అంతేం కాలట్లేదు, నేను చేయితోనే కలిపేస్తున్నానండి. మీకు కొంచెం కాలుతుంది అనుకుంటే గరిటె తీసుకొని కలుపుకోండి. ఇలాగా మంచిగా కలుపుతూ ఉండాలండి. అయితే తర్వాత మామూలు నార్మల్ వాటర్ కూడా వేసి కలుపుకోండి. దీంట్లో పిండిలో వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి నార్మల్ వాటర్ తగినంత వేసి మంచిగా ముద్దగా కలుపుకోండి. ఇలాగా కలుపుకున్న దాంట్లో తర్వాత మురుకుల గిద్దె తీసుకోవాలండి. మురుకుల గిద్దెలో నేను 5 రంధ్రాలు ఉన్న బిళ్ళని తీసుకుంటున్నానండి. కింద 5 రంధ్రాలు ఉంటే మంచిగా ఉంటుందండి. అది కొంచెం లావు ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. ఇట్లా కూర గరిటె అండి ఒకటి తీసుకోండి. కొంచెం లావు గట్టిగా ఉండింది అయితే మనకు వంగిపోకుండా ఉంటుంది. ఇలాగా ఆ గిద్దెలో ఈ పిండిని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత గరమైన నూనెలో వీటిని వేసుకోవాలండి. నేను వేసుకోవడం చూపించలేకపోతున్నానండి, ఎందుకంటే ఒక చేతితోనే కెమెరా పట్టుకొని ఒక చేతితో కుదరట్లేదు. మధ్యలో కరివేపాకు వేసుకోవాలండి. ఇట్లా కచ్చిపచ్చి దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఈ 2 వేసుకొని మంచిగా 2 వైపులా నింపుకోవాలండి. 2 వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. అవి మంచిగా వేగిన తర్వాత వేగిన తర్వాత వేరే దాంట్లోకి తీసుకోవాలండి.
ఇలా వేరే దాంట్లోకి తీసుకుంటున్నానండి. ఇలా హోల్స్ ఉన్న బొచ్చలో తీసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వెళ్ళిపోతుందండి. మళ్ళా ఈ గరిటె ఈ గిద్దెలో పిండి వేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే బాగా మాడుతుంది కళాయి. మనం నూనెలో వేసేటప్పుడు మంట సిమ్లోనే ఉంచుకోవాలండి. తీసేటప్పుడు సిమ్లో ఉంచుకోవాలి, వేసేటప్పుడు కూడా స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి. ఏగేటప్పుడు మాత్రం ఫుల్గా పెట్టుకుంటే మంచిగా ఎగుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఏనండి, వీటిలో వేసుకొని అల్లో ఒత్తుకోవడమేనండి. అల్లో వేసి ఒత్తుకోవడమే. ఇలాగా మళ్ళీ నూనెలో వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కరివేపాకు, మళ్ళీ కొద్దిగా పచ్చి దంచుకున్న ఎల్లిపాయలు, మళ్ళీ అలాగా సేమ్ ప్రాసెస్ అండి. ఇంకా వేసుకోవాలి, చేసుకోవాలి. ఈ మురుకులు మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఇన్ని రోజులు చేసిన మురుకులు ఎలా ఉండేదో ఈ మురుకులు ఎలా ఉంటాయో మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. వీటిలో మనం స్పెషల్గా దాళ్ళ వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. షాపులలో చెకోడీలు కొంటాం కదండి, దానికంటే ఇంకా మస్తు ఉంటుందండి. స్మూత్నెస్ చాలా బాగుంటుంది, కరకరలాడుకుంటా. చూడండి ఎంత బాగా అయినాయో, ఇలా మంచిగా ఉబ్బినాయి. ఇలా ఉండాలండి. చాలా రోజులు కూడా నిల్వ ఉంటుందండి, ఏం పాడుగావు. చూడండి ఇలా హోల్స్ కనబడాలి లోపలికి వెళ్ళి, అప్పుడు మనకు పర్ఫెక్ట్ అనేసి అర్థమండి. చూడండి ఇట్లా నలిపితే కూడా మంచిగా నలిగిపోతున్నాయి. మన పంటి కింద కరకరలాడుకుంటా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.